మార్చి 29న రిలీజ్ అవుతున్న టిల్లీ స్క్వేర్లో రొమాన్స్కు లిమిట్ ఉండదని అందరూ అనుకున్నారు. కానీ సెన్సార్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత సినిమాలో అంత రొమాన్స్ ఉండదని తెలుస్తుంది. ఏమంటే ఏం చెప్పాలరా మార్కస్? సిద్ధు జొన్నలగడ్డ వేసిన మాస్టర్ మైండ్ కి సినిమాకి U/A సర్టిఫికేట్ వచ్చింది. అట్లుంటది మనతోని. ఒకవేళ సినిమాకి ఏ సర్టిఫికేట్ ఇచ్చుంటే సినిమా హిట్ అయినా సరే ఈవెన్ తోటి సరిపెట్టుకుంటుందని కొన్ని రొమాంటిక్ సీన్స్ ని తీసేశారట. ఈ మధ్యన రిలీజ్ అయిన ఏ సర్టిఫికేట్ సినిమాలని పెట్టుకుని సిద్ధు జొన్నలగడ్డ సినిమాని చాలా జాగ్రత్తగా తీసాడనిపిస్తుంది. కొన్ని థియేటర్లో ఏ సర్టిఫికేట్ ని పట్టించుకోరు గానీ మల్టీ స్క్రీన్ ఉన్న థియేటర్ లో ఖచ్చితంగా ఏ సర్టిఫికేట్ కు ఉన్న నియమాలు పాలిస్తారు. ఏడవకు ప్లీజ్, కన్నీళ్లు సాంబార్లో పడతాయి. అనుపమ ఈ సినిమాలో చాలా బోల్డ్ క్యారెక్టర్ ని ప్లే చేస్తుందని అందరు అనుకున్నారు. నేను కంఫర్టబుల్ గా చేసే కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. రాధిక చెల్లె లిల్లీ క్యారెక్టర్ లో మనకి అనుపమ కనిపించబోతుంది. ఆ పెడతారు నోట్ల పెద్ద ముద్ద. లిల్లుని ఇంకోసారి బక్రా చేసే క్యారెక్టరే లిల్లీ. అయితే టిల్లు స్క్వేర్ క్లైమాక్స్ లో రాధికాక ఎంట్రీ ఉంటుందని తెలుస్తుంది. రాధికాక ఎంట్రీ అప్పుడు థియేటర్ లో ఎలా ఉంటుంది అని అనుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఎందుకంటే రాధిక క్యారెక్టర్ కి సపరేట్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. టిల్లు అంత పెద్ద హిట్ అవ్వడానికి రాధికానే కారణం. మీద రిలీజ్ అవుతున్న టిల్లీ స్క్వేర్ ని ఎంత మంది చూస్తారో ప్లీజ్ కామెంట్ చేయండి. మూవీ అప్డేట్ తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. పెద్ద ఇలాఖా మాఫియా నడుస్తున్నదిరా.